ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నెల్లూరులో పర్యటిస్తున్నారు. ఉదయం 11:30 గంటలకు జరిగే విక్రమసింహముని వర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. 19 మందికి డాక్టరేట్లు, 20 మందికి స్వర్ణ పతకాలు, 236 మందికి డిగ్రీ పట్టాలను గవర్నర్ అందజేయనున్నారు. నెల్లూరుకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, వర్సిటీ వీసీ సుందరవల్లి ఘన స్వాగతం పలికారు. అవార్డ్స్ని బేస్ చేసుకొని, ఆయన చేస్తున్న సేవను బేస్ చేసుకొని ముఖ్యంగా గర్ల్స్కి, యంగ్ గర్ల్స్కి, వాళ్ళకి ఎవరికైతే చెవులు వినిపించకుండా పోయే వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక సాహి అనే ఒక ఎన్జిఓ సంస్థని ఆయన స్థాపించి దాని ద్వారా చాలామందికి యంగ్ ఈఎన్టీ స్పెషలిస్టులు అందరికీ కూడా తన యొక్క ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ ఎట్లా చేయాలా అనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దాని ద్వారా రెగ్యులర్గా క్యాంప్స్ పెట్టి అసలు ఎందుకు అలా చెవులు వినిపించకుండా పోతాయి, ఏం చేయాలా దానికి ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి మారుమూల పల్లెలకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలా చేసుకోవాలా, ఏ రకంగా చేసుకోవాలా, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఖర్చు లేకుండా కూడా ఫ్రీగా కూడా చాలామందికి ఆయన చేయటం జరిగింది. ఒకే రోజు 18 ఇంప్లాంట్స్ చేసిన దానికి ఆయనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన వెళ్ళాడు. ఒకే రోజు 18 ఇంప్లాంట్స్ చేసిన దానికి. అదే కాకుండా మొన్న రీసెంట్గా ఆయనకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. అది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అని మనం చెప్పుకోవచ్చు. అది మన 2023లో వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఆయనకి హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ఈఎన్టీ బై టైమ్స్ ఆఫ్ ఇండియా 2022లో ఆయనకు అవార్డు అయింది. అలాగే బెస్ట్ ఈఎన్టీ సర్జన్ అవార్డు అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ 2018లో కూడా ఆయనకు అవార్డు అవ్వడం జరిగింది.